మాత్రే నమః. కొత్త ఏడాది మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29 ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్రహణం వల్ల ఏర్పడిన శుభాలు, అశుభాలు గురించి తెలుసుకుందాం. గ్రహణ కాలం జాగ్రత్తలు అవసరమా? ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మార్చి 29 ఏర్పడుతుంది. సాధారణ గ్రహణం అనగానే అనేక సందేహాలు తలెత్తుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణ కాలం చేయవలసిన పరిహారాలు ఏంటి? జాగ్రత్తలు తీసుకోవాలా? అసలు గ్రహణ కాలం జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29 శనివారం రోజు సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29 భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:20 ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:16 ముగుస్తుంది. ఇది పాల్గొన మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున సంభవించిన పాక్షిక సూర్యగ్రహణం. సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. చేస్తే మంచిది. 29 శనివారం అమావాస్య కలిసి వచ్చింది రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేయడం, శనిదేవునికి తైలాభిషేకం చేయడం, బ్రాహ్మణులకు నువ్వుల దానం చేయడం వంటివి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. పితృదేవతలకు ప్రీతి కోసం ఇలా చేద్దాం. అంతేకాదు అమావాస్య రోజు చేసే అన్నదానం పితృదేవతలకు ప్రీతి చెందుతాయని శాస్త్రం చెప్తుంది. అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పరిహారంతో ఐశ్వర్య ప్రాప్తి. అలాగే ఈరోజు కాకికి అన్నం పెట్టడం, నల్ల చీమలకు పంచదార వేయడం, రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి సందేహ అపోహలు పెట్టుకోకుండా నమ్మకుండా నిత్యం పూజలు, దైవారాధనతో ప్రశాంతంగా ఉందాం. మాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.